హలో వ్యూయర్స్, ఈ వీడియోలో రోజు మనం నిత్యం దైనందిన జీవితంలో వాడే కొన్ని వస్తువుల ఆవిష్కరణలు, ఆ వస్తువులను కనిపెట్టిన ఆవిష్కరణకర్తల గురించి నేను ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. చూసేయండి. క్యాలిక్యులేటర్ని ఎవరు కనుగొన్నారు? ఈ స్మార్ట్ మెషిన్ కేవలం కొన్ని బటన్లను నొక్కడం ద్వారా సంక్లిష్టమైన లెక్కలను చేయడంలో మీకు సహాయపడుతుంది. మొదటి మెకానికల్ క్యాలిక్యులేటర్ను ఫ్రెంచ్ గణిత శాస్త్రజ్ఞుడు మరియు భౌతిక శాస్త్రవేత్త బ్లేస్ పాస్కల్ 1642లో కనుగొన్నారు. టూత్బ్రష్ను ఎవరు కనుగొన్నారు? ఆరోగ్యకరమైన దంతాల కోసం మీరందరూ రోజుకి 2 సార్లు బ్రష్ చేస్తున్నారని నేను ఆశిస్తున్నాను. మొదటి ఆచరణాత్మక టూత్బ్రష్ ఆవు ఎముకతో ప్రత్యేకంగా చెక్కబడిన హ్యాండిల్తో జత చేయబడిన పిగ్ బ్రిస్టల్తో తయారు చేయబడింది. దీనిని 1780లో ఆంగ్ల శాస్త్రవేత్త విలియం అడిస్ తయారు చేశాడు. ఒక మంచి విషయం ఏమిటంటే, కాలక్రమేణా పంది ముళ్ళగరికలు మరియు ఆవు ఎముకలు తర్వాత ప్లాస్టిక్తో భర్తీ చేయబడ్డాయి. కళ్ళద్దాలను ఎవరు కనుగొన్నారు? అద్దాలు ధరించిన మీరంతా మీ ముక్కుపై స్మార్ట్ ధరించగలిగినంత వరకు ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలో తెలుసుకోవాలి. ఇటలీలో 1284లో ధరించగలిగే కళ్ళద్దాలను రూపొందించిన ఇటాలియన్ ఆవిష్కర్త సాల్వినో డి ఆర్మేట్. కళ్ళద్దాలు ఏదో ఒక రూపంలో ఉపయోగించబడినప్పటికీ కళ్ళద్దాలను ఉపయోగించడంలో సరైన మార్గాన్ని రూపొందించినందుకు సాల్వినో ఘనత పొందింది. హెలికాప్టర్ను ఎవరు కనుగొన్నారు? హెలికాప్టర్ను రష్యన్ ఇంజనీర్ ఇగోర్ సికోర్స్కీ 1939లో కనుగొన్నారు. వీడియో గేమ్ను ఎవరు కనుగొన్నారు? రాల్ఫ్ హెన్రీ బేర్ 1960లో మొదటి వాణిజ్య వీడియో గేమ్ను సృష్టించాడు. మైక్రోవేవ్ ఓవెన్ను ఎవరు కనుగొన్నారు? ఆహారాన్ని త్వరగా వేడి చేయడానికి లేదా కేకులు, బిస్కెట్లు మరియు మరిన్నింటిని కాల్చడానికి సులభమైన పరికరం మైక్రోవేవ్ ఓవెన్ను అమెరికన్ ఇంజనీర్ పెర్సీ లెబ్రాన్ స్పెన్సర్ కనుగొన్నారు. ఇందులో సరదాగా ఉన్న విషయం ఏమిటంటే, స్పెన్సర్ మైక్రోవేవ్ను తయారు చేయడం ప్రారంభించలేదు, కానీ యాదృచ్ఛికంగా దానిని కనుగొన్నాడు. నా రాబోయే వీడియోలో దీని గురించి మరింత వివరంగా తెలియజేస్తాను. సైకిల్ను ఎవరు కనుగొన్నారు? జర్మన్ ఆవిష్కర్త బారన్ కార్ల్ వాన్ డ్రైస్ 1817లో సైకిల్ యొక్క మొదటి ప్రోటోకాల్ను సృష్టించాడు. కానీ మీరు నమ్ముతారా? దానికి పెడల్స్ లేవు. వాహనాన్ని కాళ్ళతో నెట్టాల్సి వచ్చేది. తరువాత సైకిల్ కదిలేలా పెడల్స్ నిర్మించాడు. అదేంటంటే, ఇంతకుముందు సైకిల్కు బ్రేకులు లేవు. అవి చాలా తర్వాత నిర్మించబడ్డాయి. బహుశా ప్రజలు వేగంగా ప్రయాణించిన తర్వాత, గోడలపైకి దూసుకెళ్లడం ప్రారంభించిన తర్వాతే. సబ్మరైన్ను ఎవరు కనుగొన్నారు? సబ్మరైన్ అనేది సముద్రంలో లోతుగా డైవింగ్ చేయడానికి ఉపయోగించే షిప్పింగ్ నౌక. మన తీర ప్రాంత సరిహద్దులను రక్షించడానికి నావికాదళం దీనిని ఉపయోగిస్తుంది. సబ్మరైన్ను డచ్ ఆవిష్కర్త కార్నెలిస్ డ్రెబెల్ 1620లో కనుగొన్నారు. మనందరం ఇప్పుడు విడివిగా వాడుతున్న కంప్యూటర్లను ఎవరు కనుగొన్నారు? కంప్యూటర్ను మొదట ఆంగ్ల గణిత శాస్త్రజ్ఞుడు మరియు ఇంజనీర్ అయిన చార్ల్స్ బాబేజ్ కనిపెట్టాడు. ఇది డిజిటల్ ప్రోగ్రామబుల్ కంప్యూటర్ మరియు ఇది 1830లలో నిర్మించబడింది. మిర్రర్ను ఎవరు కనుగొన్నారు? ఇంట్లో ఉండే ఒక వస్తువు ఇది. బయటికి వెళ్లే ముందు పరిశీలించడం మనం ఎప్పటికీ మర్చిపోము. పాత రోజుల్లో ప్రజలు తమను తాము చూసుకోవడానికి మెటల్ లేదా గాజు యొక్క ప్రతిబింబ ఉపరితలాలను ఉపయోగించారు. కానీ ఈరోజు మనం చూసే నిజమైన అద్దం
చాలా కాలం తర్వాత వచ్చింది. జర్మన్ శాస్త్రవేత్త జస్టస్ వాన్ లీబిగ్ 1835లో మొట్టమొదటి వెండి గాజు అద్దాన్ని తయారు చేశాడు. ఇది ఒక స్పష్టమైన గాజు పెన్కు ఒకవైపున లోహపు వెండిని పలుచని పొరను పూయడం ద్వారా తయారు చేయబడింది. క్యూఆర్ కోడ్ను ఎవరు కనుగొన్నారు? క్యూఆర్ అంటే త్వరిత ప్రతిస్పందన మరియు ఇది నలుపు మరియు తెలుపు చతురస్రాలతో కూడిన లేబుల్. క్యూఆర్ కోడ్లు పెద్ద డేటాను నిల్వ చేస్తాయి మరియు చాలా వేగంగా ప్రాసెస్ చేయగలవు. 1994లో డెన్సో వేవ్ అనే కంపెనీతో కలిసి పనిచేస్తున్నప్పుడు జపాన్ ఇంజనీర్ మసాహిరో హరా క్యూఆర్ కోడ్ను కనుగొన్నారు. కెమెరాను ఎవరు కనుగొన్నారు? మీరు ఈ రోజులలో స్మార్ట్ ఫోన్లతో చిత్రాలను క్లిక్ చేస్తారు, కానీ పాత రోజుల్లో ఛాయాచిత్రాలను తీయడానికి కెమెరా అనే ప్రత్యేక పరికరం ఉపయోగించబడింది. ఇది ఒక స్టాండ్పై అమర్చాల్సిన భారీ యంత్రం. వాస్తవానికి కెమెరా మరింత తేలికగా, పోర్టబుల్ మరియు ఉపయోగించడానికి సులభమైనదిగా మారింది. మొదటి ఫోటోగ్రాఫిక్ కెమెరాను 1816లో ఫ్రెంచ్ ఆవిష్కర్త జోసెఫ్ నిసెఫోర్ నిప్సే కనుగొన్నారు.